బలపరిచే వాక్యము. రాత్రి గడియలలో నా అంతరంత్యము నాకు బోధించుచున్నది. కీర్తన 16:7. కీర్తనకారుడైన దావీదు తన జీవితంలో ఎన్నో అంధకారపూరితమైన ఒంటరి రాత్రులను గడిపాడు. ప్రతి పరిస్థితి కూడా అదుపు తప్పినట్టుగా తోచింది. ఎన్నో సందేహాలు, ఎన్నో భయములు, ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో పోరాటములు, ఎన్నో యుద్ధములు, వాటి నుండి విడుదల లేనట్టుగా అతనికి కనబడింది. మామూలుగానే ఆ చీకటిలో కొట్టుమెట్టాడాడు. అయితే ఆ సమయంలో తన కాపరి తట్టు తిరిగి దావీదు ఆదరణ పొందాడు. తన ప్రభు సన్నిధిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆందోళనతో నిండిన హృదయానికి శాంతి లభించింది. దావీదు ఒకానొక రోజు ఇలా అన్నాడు: ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. ఆందోళనలు, చింతలు ఒకదాని వెంట ఒకటి మనల్ని ముంచెత్తినప్పుడు మనం కూడా ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటాం. చీకటిని తిట్టుకుంటూ నిద్రను కోరుకుంటాం. అయితే మనం చిరాకు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చీకటి కూడా మన నేస్తమే. దేవుని సన్నిధి అంధకారంలో కూడా మనల్ని ఆవరిస్తుంది, మనకు సలహాలు ఇస్తుంది, మనల్ని హెచ్చరిస్తుంది. మన పడక మీదనే ఆయన స్వరాన్ని మనం వినవచ్చు. ఆయన ఆలోచనలు మనం వింటాం. ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటాం. మన ప్రతి చింతను ఆయనతో పంచుకోవచ్చు. మన చింతలన్నీ ఆయనపైనే వేయవచ్చు. యేసుక్రీస్తు ప్రభు ఎలా అన్నాడు: మీ చింత యావత్తు నా మీద వేయుడి. మన వైఫల్యాల గురించి, మన పోరాటాల గురించి, మన సవాళ్ళ గురించి, మన వ్యతిరేక పరిస్థితుల గురించి, మన శ్రమల గురించి, మన శోధనల గురించి, మన ప్రార్థనలకు జవాబు ఆలస్యమైనప్పుడు కలిగే నిరుత్సాహం గురించి మనం ఆయనతో మాట్లాడవచ్చు. మనల్ని ఒత్తిడికి గురి చేసి నిద్రకు దూరం చేసే అన్ని విషయాల గురించి మనం ఆయనతో పంచుకోవచ్చు. ఆయన ఏమి చెప్తున్నాడనేది కూడా మనం వినవచ్చు. నిద్రలేమితో బాధపడే ఇతరులకు మనకు ఉన్న తేడా ఇదే. విశ్రాంతికి రహస్యం కూడా ఇదే. నీకు నిద్ర రాకుండా ఉంటే నీ కష్టాలను గురించి ఎప్పుడు కూడా లెక్కించుతూ కూర్చోవద్దు. నీ కాపరి అయిన దేవునితో మాట్లాడుతూ నీ దినములు గడుపు మిత్రమా.